155వ జయంతి సందర్భంగా బాపట్ల పట్టణ మున్సిపల్ కార్యాలయం నందు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, బాపట్ల శాసనసభ్యులు వేగేశాన, నరేందర్ వర్మ రాజు, డిఆర్ఓ సత్యబాబు, ఆర్డీఓ గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ వి నిర్మల కుమార్ పాల్గొని మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ గారు మాట్లాడారు. అన్ని కార్యక్రమాలు మూల స్తంభాలను ఆహ్వానిస్తున్నా. వారు ఒక యోధులాగా శ్రీనివాసరావు గారు బాపట్ల టీడీపీ అధ్యక్షుడు మా కమిషనర్ కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మాకు ఎంతో సహకారంగా ఉండి మా చేత ఈ పనులని సక్రమంగా జరిగించినందుకు నేను ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. కూడా ఇంతటి ఆ వాటర్ కూడా యాక్చువల్గా ఉన్న ఎస్టీపీస్ కానీ ఆ సీవేజ్ వాటర్ కూడా కలిసి ఉండటం, 9 రోజులు దాంట్లో ఉండిపోవటం, చాలా విపత్కరమైన పరిస్థితుల్లో కూడా మా టీం అనేది చాలా చక్కటి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది సార్. అక్కడ అవన్నీ కూడా తమరందరూ కూడా గుర్తిస్తారని ఎప్పుడు కోరుకోవడం జరుగుతుంది. ఈ రోజున మహాత్మా గాంధీ గారి 154వ జయంతి. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహాత్మా గాంధీ గారు 1869వ సంవత్సరంలో జన్మించారు. ఇప్పటికీ 1.5 శతాబ్దాలు అయింది ఆయన పుట్టి. 1948లో ఆయన మరణించారు. మహాత్మా గాంధీ గారి గురించి మనందరం ఇక్కడ కూర్చొని ఈ విధంగా ఒకసారి స్మరించుకోవడం మనందరికీ ఎంతో సంతోషాన్ని, స్ఫూర్తిని కలిగిస్తుంది. అయితే ఆయన మరో పార్శ్వం కూడా ఆయనకు ఉంది. ఏంటి అదంటే పరిశుభ్రత. పరిశుభ్రత పాటించాలని చెప్పి తన జీవిత కాలం అంతా కూడా ఆయన దేశ ప్రజలకి బోధించారు. నారాయణ భట్టు గారు చెప్తున్నట్టు ఒక సైనికుల్లాగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది, మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో, గాంధీ జయంతి సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకసారి గౌరవించుకోవడం అనేది ఈ సభ యొక్క ఉద్దేశం. మీరు ఒక దైవ కార్యక్రమం అయినటువంటి వృత్తిలో కొనసాగుతున్నారు. మిమ్మల్ని గౌరవించాలి, మీకు ఎక్కడ కూడా అవమానం అనేది జరగకుండా మిమ్మల్ని కాపాడుకోవాలి. మీరు ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మీ చేతులతో పనిచేస్తున్నారు, మీ కాళ్ళతో తిరుగుతున్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సమాజం, ప్రభుత్వం, నాయకులు అందరూ కలిసి మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి మిమ్మల్ని పదిలంగా కాపాడాలి. మీ ఇన్సూరెన్స్ స్కీమ్లు, మీ జీతాలు, మీ భత్యాలు, మీ కుటుంబాల సంరక్షణ మీద కూడా సమాజం మొత్తం దృష్టి పెట్టాలి. ఆ విషయం ఆ సందర్భంగానే మిమ్మల్ని అందరినీ ఒకసారి సన్మానించి, సత్కరించి, గౌరవించి, మీరు చేస్తున్న పని ఎంత ఉన్నతమైందో, సమాజానికి ఎంత అత్యవసరమైందో గుర్తించి మీ అందరితో మమేకం అవ్వాలి అనేది గాంధీ జయంతి రోజున జరగాలి అనేది ప్రభుత్వం యొక్క సంకల్పం. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఢిల్లీ స్థాయిలో ఇదే కార్యక్రమాన్ని చేస్తూ పారిశుద్ధ్య వృత్తిలో ఉన్నటువంటి సోదర సోదరీమణులని సత్కరిస్తున్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంలో ఇదే కార్యక్రమంలో సోదర సోదరీమణులందరినీ సత్కరిస్తూ ఉన్నారు. మనందరం కూడా ఇక్కడ మన బాపట్ల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మనందరం చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఇందాక నాతో మాట్లాడుతూ ఒక అనౌన్స్మెంట్ చేశారు. విజయవాడ వెళ్ళి మా వాళ్ళు ఇంత గొప్పగా పనిచేసి వచ్చారు, నేను వీళ్ళందరికీ నా తరఫు నుంచి తలా 5,000 రూపాయలు ప్రకటిస్తున్నాను సార్ వీళ్ళందరికీ. ఆయన చాలా సహృదయంతో గొప్పగా ఆయన చెప్పారు. సో దానికి నేను ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అది పొందడానికి మీకు పూర్తి అర్హత ఉందని, ఇది ఒక చిన్న సత్కారం లాంటిదే తప్ప మీకు మేమైనా గొప్పగా చేస్తున్నది కూడా కాదని కూడా తెలియజేసుకుంటూ, కొంతైనా మార్పు మీలో నుంచి రావాలని, వస్తుందని ఆశతో మీ అందరికీ నేను ప్రజలకు చెప్తున్నాను. జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా పట్టణ ప్రజలకు కూడా, మీరు బయటకెళ్ళి కొనుక్కొచ్చుకునేటప్పుడు గతంలో మన సంప్రదాయం ఏదైతే ఉందో ఒక సంచి తీసుకెళ్తాం, సంచి తగిలించుకొని వెళ్ళేవాళ్ళం. మనం ఏదన్నా కొనుక్కుంటే ఆ సంచిలో వేసుకొని, నాకు మీరు ప్లాస్టిక్ కవర్ ఏమి ఇయ్యద్దు, అరటి పళ్ళు నాకు, చాలా అద్భుతం. అన్నిటికీ మించి ఆ విధానంలో మీకు పార్టీలు లేవు, మీకు కులాలు లేవు, మీకు మతాలు లేవు.
ఈ వీధిని, ఈ దారిని, ఈ గుంటని ఇవన్నిటినీ పరిశుభ్రంగా ఉంచటమే మా మార్గం అంటూ మీరు ఎవరిని ఏ రాగద్వేషాలు లేకుండా ప్రతి ఇల్లు నా ఇల్లు అంటూ చేసే ఈ విధానంలో మీకు నిజంగా రెండు చేతులు జోడించి తల ఉంచి మీకు నమస్కారం చేస్తున్నా. ఈ సందర్భంగా మీరు చేసే ఆ పనికి విలువ కట్టలేమమ్మా. 10 రోజులు పనిచేశారు సార్. 2000 లెక్కేసుకున్నా. 90 మంది 2000 అంటే ఎంత? 1,80,000. ఈ 2000 కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు చేసిన పనికి విలువ కట్టలేదు. నా కళ్ళతో నేను చూశాను. సరే, 4.5 లక్షల బడ్జెట్ అవుతుంది. 90 మందికి 5,000 చొప్పున ఇస్తే బాగుంటుందని నా మనసుకు అప్పుడు ఇక్కడ అనిపించింది. వెంటనే రూపాయలు సార్ రంగం చేయండి. కానీ నాకు అనిపిస్తా ఉంది 5,000 కూడా తక్కువేనేమో. నేను అప్పుడే తెలియజేస్తున్నా, ఆ రోజు నేను చూశా. అలాగే నేను 64 వార్డులో మన హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే మీరు అంటున్నారు. ఎమ్మెల్యే లేదు, ఏమి లేదు, ఆయనకి అందరూ ఒకటే. మీరెంతో మేము ఆయన డ్యూటీ చేశారు మాకు ఏకంగా.